దేవర ప్రస్తుతం సినిమా లవర్స్ అంతా జపిస్తున్న పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చెప్పినట్లుగానే తమని కాలర్ ఎగరేసుకునేలా చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అనిరుద్ధ్కి అయితే తారక్ ఫ్యాన్స్ గుడి కట్టేసేలా ఉన్నారు. బీజిఎంతో అనిరుద్ధ్ చేసిన మ్యూజిక్ ఆ రేంజ్ లో ఉంది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ ను ఊర మాస్ గా ఎలివేట్ చేయడంలో బీజిఎం కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. అర్ధరాత్రి 1 గంట నుంచే దేవర షోలు పడడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ అన్ జోష్తో థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. దాదాపుగా 6 ఏళ్ల తర్వాత సింగిల్గా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను బిగ్ స్క్రీన్ మీద చూసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. తన భావాలను ఒక ఎమోషనల్ పోస్ట్ రూపంలో తన ఫ్యాన్స్ ముందు పెట్టాడు. అటు తారక్ కూడా దేవర సినిమా రిలీజ్పై స్పందించాడు. కేవలం రియాక్ట్ అవడమే కాదు, ఎమోషనల్గా అయ్యాడు. తన అభిమానులకు కూడా ఒక ప్రామిస్ చేశాడు. అసలు తారక్ ఏం చెప్పాడంటే, తాను ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. అభిమానులు అందరి ఆదరణ చూస్తే సంతోషంగా ఉందంటూ తారక్ వ్యాఖ్యానించాడు. ఎమోషనల్గా ఎంతో ఎంగేజింగ్గా దేవర సినిమాని ఊహించి తెరకెక్కించినందుకు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. దేవర ప్రపంచానికి అనిరుద్ధ్ సంగీతం ప్రాణం పోసిందని చెప్పాడు. ఈ మూవీకి పిల్లర్స్ లా ఉన్న ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. దేవర కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి తారక్ పేరున ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే తన ఫ్యాన్స్ ప్రేమ ఆదరణకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను అంటూ తారక్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. మీరందరూ కూడా దేవరను ఎంజాయ్ చేస్తున్నారు, ఆ విషయం నన్ను ఎంతో సంతోషపెట్టిందని చెప్పుకొచ్చాడు. తన అభిమానులకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ తప్పక ఇస్తానంటూ తారక్ ప్రామిస్ చేశాడు. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో పండగ వాతావరణం నెలకొంది. సినిమా లవర్స్ అంతా కూడా దేవర ఊచకోతకు పిచ్చెక్కిపోతున్నారు. యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తారక్ తన ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు అనే చెప్పాలి. న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారంటున్నారు. కానీ ఒక మాస్ హీరోని ఎలా అయితే చూడాలి అని తమ అభిమానులు కోరుకుంటారో ఆ రేంజ్లోనే ఎన్టీఆర్ అపీరియన్స్ ఉంది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా మొత్తాన్ని తారక్ తన భుజాన వేసుకొని నడిపించాడంటూ కితాబిస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ విషయంలో మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంకాస్త జాన్వీ పాత్ర నిడివి ఉంటే బాగుండేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ సినిమా రిజల్ట్ గురించి మానేసి దేవర ఏ రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడు అని లెక్కలేసుకుంటున్నారు. ఎలాగో రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల వరకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో కలెక్షన్స్ విషయంలో ఎలాంటి జోకాలు లేవు. ఖచ్చితంగా రికార్డులు అయితే బద్దలవుతాయి. మొదటి రోజు దేవర ఏ రికార్డులు బద్దలు కొట్టాడో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. మరి దేవర విషయంలో ఎన్టీఆర్ ఎమోషనల్ కావడంపై మీరేమంటారో కామెంట్స్లో తెలపండి.